నాకు బాగా రిజల్ట్స్ వచ్చింది. ఇది గానుగు నుంచి తీసుకొచ్చినటువంటి కొబ్బరి నూనె. నేను గానుగు నూనె మంచిదని ఈసారి తెప్పించా, కానీ ఇంతకుముందు నేనైతే పారాషూట్ ఆయిల్తోనే చేశానండి. ఇంకా మంచిదని చెప్పారని చెప్పి నేను తెప్పించాను అనమాట. అంతేగాని గానుగు నూనె దొరకపోయినా మీరు మామూలుగా పారాషూట్ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. నాకు బాగా రిజల్ట్స్ కనపడింది కాబట్టే నేను స్వయంగా దాన్ని చేసుకొని నేను దాని రిజల్ట్స్ చూశానండి. ఇదిగోండి పారాషూట్ ఆయిల్ కూడా నేను వేస్తున్నాను దీనికి మనం మందార ఆకులు మందార పువ్వులు ఉంటే చాలండి. ఈ కొబ్బరి నూనెలో ఒక 10 మందార ఆకులు వేసానండి నేను. మీరు కూడా వేసుకోండి. అది ఒక 400 గ్రాముల కొబ్బరి నూనె అండి. అరకిలో కంటే ఒక 100 గ్రాములు తగ్గింది అంతే. దానిలో ఇదిగోండి మందార పూలు వేసుకుంటున్నాను నేను. ఇంకా ఉన్న ఒక 4 వేసుకోవచ్చు, నాకు దొరకలేదు, అందుకోసం నేను ఉన్నవే వేసి చూపిస్తున్నాను. కానీ చాలా రిజల్ట్స్ బాగా వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేలు పెట్టే బదులు న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనె వాడిన తర్వాత ఏ సైడ్ ఎఫెక్ట్లు అయితే రావండి. ఎందుకంటే మేము స్వయంగా వాడి చూసిందే మీకు చెప్తున్నాను, ఏదో అని నేను చెప్పట్లేదు. ఈ కొబ్బరి నూనె మనం ఇప్పుడు మందార ఆకులు మందార పూలు వేసి స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా గంటితో కలుపుతూ ఉండాలండి. మనం చూస్తుండగానే మందార పూలు కలర్ మారిపోతాయి. మన మందార ఆకు ఎప్పుడైతే డ్రై అయిపోయి మనకు కనపడుతుంది, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉంటే పువ్వులు అయితే డ్రై అయిన దాకా ఉండవసరం లేదు, ఆకే ముందు డ్రై అయిపోతుందండి. పెళుసుగా అయినట్టుగా మనకు అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కొబ్బరి నూనె కూడా మన కలర్ మారింది చూసారా. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తిప్పుతూ కలుపుతూ మనం స్టవ్ దగ్గరే నిలబడి అది వదిలేయకుండా దాని దగ్గరే నుంచొని కొంచెంసేపు ఇలా తిప్పుతూ ఉండాలి. మనకి ఎప్పుడైతే మందార ఆకు కొంచెం పెళుసుగా కనపడుతుంది డ్రై అయినట్లుగా, ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చూస్తున్నారా, చూస్తుండగానే మన మందార పూలు చూసారా ఎలాగైపోయినాయో, మనకు ఆయిల్ కూడా కలర్ వచ్చేసింది చూసారా. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.